Yes, I'll bring myself on spotlight. Yes. Lakshmi ma'am, good morning. Yeah. Recording in progress. హే ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఏ బూట్ క్యాంప్ 2.0. సో ఈ రోజు సెషన్లో మనము సేల్స్ అనే టెక్నిక్ గురించి మనం నేర్చుకున్నాము. అండ్ నిన్నటి కంటిన్యూషన్ ఆఫ్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి ఇమేజ్ ఎలా జనరేట్ చేసుకోవచ్చు, కొన్ని ఫ్రీ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేద్దాము. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై స్క్రీన్. నిన్న వీఆర్ డిస్కసింగ్ అబౌట్ సాంగ్స్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు వీ థాట్ దిస్. నిన్న మనం ఇది చూసామా? డిడ్ యూ సీ దిస్ లెర్న్ విత్ తెలుగు సాంగ్స్? ఎస్, ఎస్ అయితే ఎస్ అని టైప్ చేయండి. సో ఏఐ ఫర్ డిజైనింగ్లో ఎస్ అయితే ఎస్ అని టైప్ చేయండి. ఎస్, పర్ఫెక్ట్. సో మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ అమేజింగ్ టూల్ దట్ ఈస్ సంథింగ్ గామా నిన్న మనం ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. సిమిలర్గా slides.ai, beautiful.ai, చాట్ జీపీటీలో ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. చాట్ జీపీటీలో ప్లే స్టోర్ అనేది ఉంటుంది. చాట్ జీపీటీలో వెళ్తే లెఫ్ట్ సైడ్లో జీపీటీస్ అని ఒక మార్కెట్ ఉంటుంది. ఎక్స్ప్లోర్ దగ్గర పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి పీపీటీ డిజైనింగ్, ఇలా మనకి కస్టమ్ జీపీటీస్ ఉంటాయి. ఈ కస్టమ్ జీపీటీస్తో కూడా మనం చేయొచ్చు. చాట్ జీపీటీలో ఇది ఒక ఆప్షన్ ఉంటుంది, కస్టమ్ జీపీటీస్ అని. మనం కూడా చాట్ జీపీటీలో మన ఓన్ కస్టమ్ జీపీటీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు పీపీటీస్ కోసం లాట్ ఆఫ్ పీపుల్ ఇలా చేస్తుంటారు. దాన్ని యూస్ చేసుకొని కూడా వీ కెన్ మేక్ ప్రజెంటేషన్స్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్యాన్వా అనేది సూపర్ పవర్ఫుల్ టూల్. ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ మా క్లయింట్ వర్క్స్ అన్ని కూడా మేము క్యాన్వాలోనే చేస్తాము. క్యాన్వా చూడండి, క్యాన్వాలో మీరు లాట్ ఆఫ్ థింగ్స్ డిజైన్ చేసుకోవచ్చు. క్యాన్వా ఇస్ వెరీ గుడ్ ఫర్ ప్రజెంటేషన్. క్యాన్వా ఇది ఒక ఫ్రీ యాప్. ఇక్కడ ప్రజెంటేషన్స్ అని ఉంటుంది చూడండి. సో ప్రజెంటేషన్స్లో ఎన్ని రకాల టెంప్లెట్స్ అంటే అన్ని రకాల టెంప్లెట్స్ వస్తాయి. ప్రోడక్ట్ ప్రజెంటేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దీన్ని ఇన్ఫోగ్రాఫిక్ స్టైల్ అని అంటాం. ఒక ప్రోడక్ట్ డెవలప్మెంట్ రోడ్ మ్యాప్ ఇన్ఫోగ్రాఫిక్ స్టైల్. సో ఇలా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపీటీస్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్. నా ఫేవరెట్ టూల్ కూడా క్యాన్వా ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ టూల్. చూడండి ఎంత డీటెయిల్డ్గా ఇటువంటి ఇన్ఫోగ్రాఫిక్స్ కానివ్వండి, ఆల్ దీస్ థింగ్స్ దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ ఎట్ క్యాన్వాలోనే పాసిబుల్. కాబట్టి క్యాన్వా ఇస్ వన్ ఆఫ్ ద సచ్ పవర్ఫుల్ టూల్ దట్ యూ కెన్ ఆల్సో లుక్ ఎట్ ఆర్ యూ కెన్ వర్క్ ఆన్ ఇట్. సో దట్ ఈస్ సంథింగ్ అబౌట్ క్యాన్వాతో మనము వీడియోస్ ఎడిట్ చేయొచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్ వాళ్ళది ఎడిట్స్ అని ఒక యాప్ ఉంది. ఇన్స్టాగ్రామ్ వాళ్ళ ఎడిట్స్ అనే యాప్ నిన్ననే చాలా మంచి అప్డేట్స్ తీసుకొచ్చారు. సో ఎడిట్స్ బై ఇన్స్టాగ్రామ్ అని ఒక యాప్ ఉంటుంది. అది ఒక గేమ్ చేంజర్ యాప్ అయిపోయింది. సో మీరు కూడా వెంటనే ఈ యాప్ ఫ్రీగా ఉంది ఇప్పుడు. వెంటనే ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఇక్కడ మీకు లింక్ పెడుతున్నాను. ఆల్మోస్ట్ 1 crore ప్లస్ పీపుల్ ఆర్ ఆల్రెడీ యూజింగ్. ఎస్, భాస్కర్ గారు, ఐ విల్ టాక్ ఆన్ దట్. సాంగ్స్ని యూజ్ చేసుకొని బిజినెస్ ఎలా చేయాలి ఎవ్రీథింగ్ నేను చెప్తాను. సో ఇక్కడ చూడండి, సో దిస్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎడిట్స్ అనే యాప్. ఏదైతే ఉందో ఎడిట్స్ అనే యాప్తోని యూ కెన్ జస్ట్ సీ అన్ని వీడియోస్ ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటి అంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి వచ్చింది, లిప్సింగ్ చేయడానికి వచ్చింది. ఆటోమేటిక్గా మెటా ఏ యూజ్ చేసి మనం ఫోటో అప్లోడ్ చేసి స్క్రిప్ట్ ఇస్తే ఆటోమేటిక్గా లిప్సింగ్ చేయడానికి వచ్చింది. యాజ్ వెల్ ఇంకొకటి ఏంటి అంటే మనము టెలిప్రాంప్టర్ ఉంటుంది. జనరల్గా న్యూస్ వాళ్ళు చదువుతూ ఉంటారు కదా, ఏంటి అంటే చూసుకుంటూ చదువుతూ ఉంటారు. ఆ చూసుకుంటూ చదివే టెలిప్రాంప్టర్ ఏదైతే ఉందో ఆ టెలిప్రాంప్టర్ కూడా ఇన్బిల్ట్ ఇందులో ఉంటుంది. ఎడిట్స్ ఇస్ అన్ మంచి అమేజింగ్ ఎడిటింగ్ యాప్. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. నిన్ననే వాళ్ళు ఒక మేజర్ అప్డేట్ తీసుకొచ్చారు. సో దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. నరేంద్ర గారు, ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ యువర్ నెంబర్. యూ క్యాన్ జస్ట్ కాల్ టు దట్ నెంబర్. షీ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ టు యాక్సెస్ ద కోర్సెస్, ఆల్ ద స్టఫ్. ఓకే, యా. దెన్ ఆఫ్టర్వర్డ్స్, ఎస్, presentations.ai is one more good website. నెక్స్ట్ slideshares.net. ఇందులో ఏంటంటే లాట్ ఆఫ్ పీపుల్ చేసిన పీపీటీస్, ఆల్రెడీ వాళ్ళు చేసిన పీపీటీస్, రీసెర్చర్స్ కానీ వాళ్ళు కానీ ఎవరైనా టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ స్కాలర్స్ కానీ వాళ్ళ టెక్నికల్ ప్రజెంటేషన్స్ కోసం పర్పస్ఫుల్ చేసిన పీపీటీస్ కానివ్వండి, అవన్నీ కూడా ఒక ప్లేస్లో దొరుకుతాయి. దట్ ఈస్ slideshare.net కూడా మీరు ఒకసారి చేయండి. తర్వాత నిన్న మేము మీకు పిక్సెల్ కట్ చూపించాను. పిక్సెల్ కట్ వాటర్మార్క్ రిమూవర్.io నుంచి ఎన్హాన్స్ చేసి చూపించాను. పిక్సెల్ కట్ వాటర్మార్క్ రిమూవర్.io, అది వాటర్మార్క్ రిమూవ్ చేయడానికి. పిక్సెల్ కట్తో ఏంది మనం ఇమేజ్ని ఎన్హాన్స్ చేసుకున్నాం. ఇప్పుడు కొన్ని అదర్ వెబ్సైట్స్ వేర్ యూ కెన్ ఎన్హాన్స్ పిక్చర్స్ ఆర్ చాట్ జీపీటీ, నెక్స్ట్ bigpng.com, బిగ్ జేపీజీ, పిక్సెల్ కట్, పిక్స్ ఆర్ట్. ఈ 4 వెబ్సైట్స్లో మీరు ఏంటి అంటే కొంతవరకు ఫ్రీగా చేసుకోవచ్చు. తర్వాత పెయిడ్ వర్షన్ ఎలా పడుతుంది, ఆ ఫ్రీ వర్షన్ మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్
సిమిలర్ టు ఇమేజ్ జనరేషన్లో మనం మైక్రోసాఫ్ట్ కోపైలట్ స్టూడెంట్స్ ఎవరైతే అటెండ్ అవుతున్నారో సెషన్ మైక్రోసాఫ్ట్ కోపైలట్ వాళ్ళకి స్టూడెంట్స్కి కంప్లీట్గా ఫ్రీ వచ్చింది. వాళ్ళు 1 ఇయర్ 18 months ఫ్రీగా అనౌన్స్ చేశారు. ఒకసారి న్యూస్ చెక్ చేయండి. మీ స్టూడెంట్ ఐడి యూస్ చేసి మైక్రోసాఫ్ట్ వాళ్ళది యూస్ చేయండి. చాట్ జీపీటీ గో వర్షన్ నేను వీడియో రికార్డ్ చేసి పెడతాను. చాట్ జీపీటీ గో వర్షన్ అందరికీ కూడా ఫ్రీ. నెక్స్ట్ అంటే వర్త్ 499 రూపీస్ 399 రూపీస్ వర్త్ అది అందరికీ ఫ్రీగా ఇచ్చారు. లియోనార్డో ఏఐ ఇవన్నీ యూజ్ చేయడానికి ఒక టెక్నిక్ ఉంది. ఇన్ కేస్ మీ క్రెడిట్స్ అయిపోయాయి అనంటే యూ గో టు టెంప్ ఈమెయిల్ అని దొరుకుతాయి. టెంప్ మెయిల్ జనరేటర్ అని దొరుకుతుంది. టెంప్ మెయిల్ జనరేటర్. ఈ టెంప్ మెయిల్ జనరేటర్‌లో వెళ్ళిపోయి మనం ఏం చేయొచ్చు అంటే వాళ్ళు మనకు ఒక టెంపరరీ ఈమెయిల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో, ఇప్పుడు ఏదైనా వెబ్‌సైట్ లాగిన్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అనంటే ఆ టెంపరరీ ఈమెయిల్ ఏదైతే ఉందో ఆ టెంపరరీ ఈమెయిల్‌ని మనం యూజ్ చేసుకొని వి క్యాన్ సైన్ అప్ ఫర్ ద సర్వీస్. ఇక్కడ ఓటీపీ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఆ క్రెడిట్స్ అయిపోయిన తర్వాత కొత్త క్రెడిట్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు. You got it? Is this trick useful? If yes, type yes in the chat box. ఎందుకంటే కొన్నిటికి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి యూ కెన్ గో డైరెక్ట్‌లీ అండ్ యూజ్ టెంపరరీ ఈమెయిల్ అండ్ మేక్ ద థింగ్స్ ఔట్ ఆఫ్ ఇట్. వన్ సెకండ్. యెస్. ఓటీపీ గోస్ టు టెంపరరీ ఈమెయిల్. క్రెడిట్స్ అయిపోయాక మళ్ళీ అందుకే చెప్తున్నాను. ఫోకస్. నేనేం చెప్తున్నానో దాని పైన ఫోకస్ చేయండి. యెస్. సో, ఇప్పుడు జనరల్‌గా మనకేమైపోతుందంటే ఒక ఈమెయిల్ ఐడీతోని రిజిస్టర్ అయినప్పుడు కొన్ని వెబ్‌సైట్స్‌లో కొన్ని క్రెడిట్స్ ఒస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లియోనార్డో ఉంది. లియోనార్డోలో ఒక 10 క్రెడిట్స్ ఒస్తాయి. లేదు అనంటే వేరే వెబ్‌సైట్ ఉంది. వాన్ డాట్ వీడియో అని ఒక వెబ్‌సైట్ ఉంది. వాన్ డాట్ వీడియోలో మనకేమవుతుందనంటే ఓన్లీ డేకి 10 క్రెడిట్స్ మాత్రమే ఒస్తాయి. ఇది మనకేంటి అనంటే డైరెక్ట్ ఒక ఫోటో అప్‌లోడ్ జేసి, లేదంటే ఒక వీడియో అప్‌లోడ్ జేసి, మన వీడియో మనం మాట్లాడుతూ, నా వీడియో ప్లేస్‌లో ఐ వాంట్ టు పుట్ మహేష్ బాబు ఇమేజ్ మహేష్ బాబు వచ్చేస్తాడు. వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ 1% చేంజ్ కూడా మీకు అనిపియదు. సో, అలాంటి దాంట్లో ఏంటి అంటే మనకి ఈమెయిల్స్ క్రెడిట్స్ సరిపోవు. సరిపోనప్పుడు టెంపరరీ ఈమెయిల్స్ ఆన్‌లైన్‌లో మనకు దొరుకుతాయి. టెంప్ ఈమెయిల్ అని ఒక వెబ్‌సైట్ ఉంటుంది. ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి, ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మనం ఏం చేయాలి అనంటే ఐ యామ్ జస్ట్ పుట్టింగ్ దిస్ లింక్ టు ఎవ్రీవన్. యాహ్! ఇక్కడ తీసుకొని పెట్టాను. తీసుకొని ఈ మెయిల్ ఐడీ కాపీ చేసుకొని, మనం ఏదో ఒక వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకుంటే, ఆటోమేటిక్‌గా మనకేంటంటే ఓటీపీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైవ్‌లో మీకొకటి చూపిస్తాను. Klingai.com is one of the powerful tool. Klingai.com. Try it now. సో, సైన్ ఇన్ దగ్గర క్లిక్ చేస్తున్నాను. సైన్ అప్ చూపియట్లేదు. సైన్ ఇన్ విత్ గూగుల్ అని చూపిస్తుంది. దే ఆర్ రన్నింగ్ బ్లాక్ ఫ్రైడే సేల్ టుడే. సో, లియోనార్డో ఏఐ. సో, ఇప్పుడు లాంచ్ యాప్. క్రియేట్ ఏ ఫ్రీ అకౌంట్‌లో కంటిన్యూ విత్ ఈమెయిల్ అని కొడతాను. ఇక్కడ ఈమెయిల్ ఐడీ కొడతాను. పాస్వర్డ్ అని వచ్చింది. క్రియేట్ ఏ పాస్వర్డ్ ఓకే. test@123 test@123 పాస్వర్డ్ పెట్టేసుకున్నాను. క్రియేట్ అన్ అకౌంట్ వెరిఫికేషన్ కోడ్ ఈమెయిల్‌కి వస్తుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు వెరిఫికేషన్ కోడ్ నాకు వచ్చేసింది లియోనార్డో నుంచి. 813922 కంటిన్యూ. సో, లాగిన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఫ్రీగా వాడుకోవచ్చు. నేను కొన్ని క్రెడిట్స్‌ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నాకు 150 క్రెడిట్స్ నాకు ఫ్రీగా వచ్చాయి. ఫాస్ట్ టోకెన్స్. మీకు కనిపిస్తుందా? 150 క్రెడిట్స్ నాకు ఫ్రీగా రావడం జరిగింది. యెస్. ఇలా 150 క్రెడిట్స్ ఇందులో చూడండి డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఫోటో అప్‌లోడ్ చేసి ఇలా వీడియోలాగా మార్చడము. ఇలా డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సినిమాటిక్ ఎఫెక్ట్ ఇలా ఫోటో అప్‌లోడ్ చేస్తే మనకి వీడియో పోర్ట్రెయిట్ లాగా సినిమాటిక్ ఎఫెక్ట్ లాగా మారుతుంది. ఇట్లా ఆల్‌మోస్ట్ 50+ ఎఫెక్ట్స్ ఉంటాయి చూడండి. ఫీల్డ్‌లో కూడా సేమ్. ప్రొడక్ట్ అడ్వర్టైజ్‌మెంట్‌కి అన్నిటికి కూడా ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది.
అండ్ డిఫరెంట్ ఇమేజెస్ జనరేట్ చేసుకోవడానికి లియోనార్డో ఇస్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ టూల్. ఇందులో వెళ్ళి చూడండి డిఫరెంట్ ఇమేజెస్. నిన్న మనం ఎక్స్ప్లోర్ చేసాం కదా ఆల్రెడీ. ఇమేజెస్ జనరేట్ చేయడానికి ఇట్ ఈస్ సూపర్ పవర్ఫుల్ టూల్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజ్. ఇది చూడండి, దిస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజ్. ఇక్కడ మనకు దానికి సంబంధించిన ప్రాంప్ట్ అనేది డైరెక్ట్ దొరికిపోతుంది. ఇక్కడ ఈ ప్రాంప్ట్ అని ప్లేస్ ఉంది కదా, ఇక్కడ మనం కాపీ మీద క్లిక్ చేసి ఈ బటన్ మీద క్లిక్ చేస్తే ఆ ప్రాంప్ట్ అనేది కాపీ అయిపోతుంది. అక్కడ నుంచి మనం యూస్ చేసుకోవచ్చు. సైన్ ఇన్ విత్ ఈమెయిల్ ఈస్ దేర్. ఎస్ టెంప్ ఈమెయిల్ నేను ఆల్రెడీ మీకు పంపించాను, లింక్ పంపించాను. సో ఐ జస్ట్ సెంట్ ఈమెయిల్, టెంప్ ఈమెయిల్ లింక్ పంపించాను. యూ క్యాన్ యూటిలైజ్ దట్, యూ క్యాన్ సేవ్ దట్. సో వెన్ ఎవర్ యూ ఆర్ యూజింగ్ ఎనీ అన్నోన్ వెబ్సైట్, you need not give your own website, your own email ID. You can use temp emails. Okay na? Got it? Useful? Yes. It will save you from cyber crimes also. A lot of cyber crimes also. So okay. నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు ఎస్. సో ఓకే, ఐ విల్ టెల్ యూ సమ్ టెక్నిక్. ఇది ఇవన్నీ వేరే డిఫరెంట్ వెబ్సైట్స్ ఆఫ్ దిస్ థింగ్. ఒక మంచి పవర్ఫుల్ వెబ్సైట్ చెప్తాను, కాల్ డీకోహియర్ అని చెప్పి. Decohere.ai is world's fastest AI generator. మనం ఏంటిరంటే మనం ఏదైనా అనుకుంటే చాలు, అనుకుంటున్నది ఆటోమేటిక్గా చెప్తూ ఉంటే చేసేస్తూ ఉంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది సూపర్ కూల్ అండ్ సూపర్ అమేజింగ్ వెబ్సైట్. దట్ ఈస్ కాల్డ్ as Decohere. సో ఇక్కడ చూడండి, ఎవ్రీ డే నేను లాగిన్ చేస్తే ఎవ్రీ డే నాకు 200 రియల్ టైమ్ ఇమేజెస్ జనరేట్ చేసుకోవడానికి ఫ్రీగా వస్తుంది, ఎవ్రీడే రివార్డ్. సో ఇప్పుడు నేను ఎవ్రీడే లాగిన్ చేశాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, రియల్ టైమ్ ఏఐ జనరేషన్ అని క్లిక్ చేశాను. రియల్ టైమ్ ఏఐ జనరేషన్. సో ఇప్పుడు ఏ క్యాట్ సెలబ్రేటింగ్ బర్త్డే విత్ ర్యాట్. ఇలా మనకి ఇమేజెస్ సరే. ఇన్ జంగల్ విత్ హిట్ ఫ్రెండ్స్, ఏ క్యాట్ సెలబ్రేటింగ్ ఇన్ జంగల్ విత్ ఇట్స్ ఫ్రెండ్స్. చూసారా? ఇట్ విల్ గివ్ యూ ఇన్స్టాంట్గా ఫాస్టెస్ట్ జనరేషన్ టూల్ ఇది. decohere.ai/real-time. నేను లింక్ ఇక్కడ పెడతాను చూడండి. యూ కెన్ జస్ట్ లుక్ అట్ ద చాట్ బాక్స్లో వీడియో పెట్టాను. నేను మీకు ఎంతమంది ఈ టూల్స్ అన్ని ట్రై చేశారు నిన్న మీకు ఐ ఆస్క్డ్ యూ టు టేక్ ఏ స్క్రీన్ షాట్ అండ్ ట్రై ఇట్. హౌ మెనీ ఆఫ్ యూ జస్ట్ ఓపెన్ దట్ వెబ్సైట్? సో ఈ వెబ్సైట్స్ తీసుకోవడం వల్ల, తెలుసుకోవడం వల్ల మనకి యూజ్ రావాలి అని అంటే ఓన్లీ వెన్ ఇఫ్ యూ యూజ్ దట్ యూ విల్ అండర్స్టాండ్ ఇట్ మోర్ బెటర్ వే. Usage is very much important. You got it? Yes. మీరు ఈరోజు ఏం చేయండి అంటే, ఈరోజు రేపు ఎల్లుండి యూ గెట్ సో మచ్ టైం, కాబట్టి యూటిలైజ్ దట్ టైం ఫర్ ప్రాక్టీస్. ఇఫ్ యూ హ్యావ్ మిస్డ్ టేకింగ్ స్క్రీన్ షాట్స్, యూ కెన్ టేక్ ఇట్ నౌ. ఎస్. నెక్స్ట్ వచ్చేసి రీమేకర్ ఏఐ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. రీమేకర్ ఏఐ ఇది ఏం చేస్తుంది అంటే ఫేస్ స్వాప్ కోసం చాలా దానికి పనిచేస్తుంది రీమేకర్ ఏఐ. సో చాలా మంది ఫేస్ స్వాప్ చేసేది ఆల్ దీస్ థింగ్స్ ఎర్లియర్ దే యూస్ టు డూ. నౌ దే ఆర్ డైరెక్ట్లీ యూజింగ్ జెమినీ, బట్ ఎర్లియర్ దే యూస్ టు డూ యూజింగ్ దిస్ టూల్. మనం ఇమేజ్ అప్స్కేల్ చేయాలన్నా, బ్యాక్గ్రౌండ్ తీసేయాలన్నా, మ్యాజిక్ ఎరేజర్ చేయాలన్నా ఆల్మోస్ట్ లాట్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి. ఇందులో వన్ ఆఫ్ ద బెటర్ ఫీచర్ ఏంటంటే ఫేస్ స్వాప్, ఫోటో ఫేస్ స్వాప్ అని ఉంటుంది. ఇందులో మనం ఏంటంటే మల్టిపుల్ ఫొటోస్ లేదంటే సింగిల్ ఫొటోస్ మనం ఫేస్ స్వాప్ చేయొచ్చు. ఇందులో ఏం చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు నేను సో ఇప్పుడు ఈ ఫోటో ఉంది. ఓకే, సేవ్ ఇమేజ్ యాజ్. సో ఇక్కడ నేను ఫోటో పెడుతున్నాను, ఫేస్ స్వాప్. ఫస్ట్ ఒరిజినల్ ఇమేజ్ అప్లోడ్ చేయాలి. ఒరిజినల్ ఇమేజ్ ఇది. తర్వాత టార్గెట్ ఫోటో, నా ఫోటో అప్లోడ్ చేస్తున్నాను. మీరు జాగ్రత్తగా గమనించండి. మీరు చాలా చిన్న పిల్లలు వాళ్ళందరిది ఫోటో స్వాప్ చేసేది ఈ విధంగానే వాళ్ళు స్వాప్ చేస్తారు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూడండి. ఫస్ట్ ఒరిజినల్ పిక్చర్ ఏదైతే ఉందో అది నేను అప్లోడ్ చేశాను. సెకండ్ ఏంటి అంటే టార్గెట్ పిక్చర్ అంటే నా ఫోటో అప్లోడ్ చేశాను. తర్వాత V1 ఆర్ V2 మోడల్, V2 మోడల్ మీద క్లిక్ చేశాను. ఆటోమేటిక్గా ఫేస్ స్వాప్ అనేది జరుగుతుంది. అంటే కృష్ణుని ఫోటో ఫేస్ దాంట్లో నా ఫోటోతో రీప్లేస్ అయి వచ్చేస్తుంది. సో యూ కెన్ జస్ట్ సీ ఫేస్ స్వాప్ జరిగిందా? యూ సా ఇట్? ఎస్.
This tool is called Remaker AI. I sent you the link of Remaker AI. Remaker AI face swap. Remaker AI face swap తో మనం ఏంటి అంటే వీ క్యాన్ డైరెక్ట్లీ ఫేస్ స్వాప్ ఎనీ వన్స్ ఫేస్ అండ్ వీడియోలో కూడా స్వాప్ చేయొచ్చు. సార్ ఇది గ్రూప్ ఫోటో ఉంటే ఎట్లా గ్రూప్ ఫోటోలు కూడా స్వాప్ చేయొచ్చు. లేదు మనకి ఇద్దరు ఫోటోస్ ఉంటే ఎట్లా ఇద్దరు ఫోటోస్ కూడా చేయొచ్చు. మల్టిపుల్ ఫేస్ స్వాప్ లెఫ్ట్ సైడ్ లో మల్టీ ఫేస్ స్వాప్ అని ఉంటుంది చూడండి. మల్టిపుల్ ఫేస్ స్వాప్ ముగ్గురు ఉందా ముగ్గురు కూడా చేయొచ్చు. బ్యాచ్ సింగిల్ ఫేస్ అంటే సింగిల్ ఫేస్ కూడా చేయొచ్చు. కొంతవరకు ఫ్రీ, తర్వాత మళ్ళీ క్రెడిట్స్ ఉంటాయి. సేమ్ ఫ్రీ క్రెడిట్స్ ఉంటాయి. ఫ్రీ క్రెడిట్స్ ఎన్ని ఉంటాయి? ఎవ్రీడే మీరు లాగిన్ చేస్తుంటే ఎవ్రీడే 10 క్రెడిట్స్ వస్తాయి. 5 ఎవ్రీడే అలా వస్తూ ఉంటాయి. ఓకే, లేదు అన్నప్పుడు యూ హ్యావ్ ద సొల్యూషన్. యూ క్యాన్ యూస్ డైరెక్ట్లీ టెంపరరీ ఈమెయిల్. ఎస్ ఎస్ పర్ఫెక్ట్. యా, నెక్స్ట్ వచ్చేసి ఎస్ కట్అవుట్ ప్రో ఈజ్ అ వెబ్సైట్. ఇది ఏం చేస్తుంది అని అంటే మనకి ఇది కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ టూల్. ఫర్ ఎగ్జాంపుల్ ఎడిటింగ్ చేసుకోవడానికి, ఇమేజ్ మోడల్ కంపారిజన్కి, ఏఐతో పోస్టర్ డిజైన్ చేసుకోవడానికి, ఆల్ దీస్ థింగ్స్. ఇది కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. cutout.pro. I'll send that links in the group also, not an issue. I'm a bit with cold. Sorry for that. ఎస్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. దట్ ఈస్ కాల్డ్ as సేల్స్ టెక్నిక్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వే టు అప్రోచ్ ఆర్ ఎనీ అదర్ థింగ్స్ ఈస్ కాల్డ్ ఫ్రాన్స్ టెక్నిక్. ఫ్రాన్స్ టెక్నిక్. ఎవ్రీవన్ టైప్ ఫ్రాన్స్ ఇన్ ద చాట్ బాక్స్. ఫ్రాన్స్, ప్రాన్స్ కాదు, ఫ్రాన్స్. ఫ్రాన్స్ FRANCE. ఎస్. సో వెన్ ఎవర్ వీ నో ఏ ప్రోడక్ట్ ఆర్ మనకి ఏదైనా ప్రోడక్ట్ కానీ ఏదైనా సర్వీస్ గురించి కానీ తెలిసినప్పుడు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నిక్ ఇన్ అఫిలియేట్ మార్కెటింగ్. నేను మీకు అఫిలియేట్ ఉంది అని చెప్పాను. హౌ మెనీ ఆఫ్ యూ నో దట్ వీ హ్యావ్ ఎన్ అఫిలియేట్ ప్రోగ్రామ్? So you refer someone to the memberships of silver, you get like 20% of it. How many of you know that we have an affiliate program at Digipreneur AI? You know? Okay. How many of you have used it? How many of you have used it? Yes, perfect. I'll tell you one of the very good technique that is called France. France law. F stands for Indian and friends. So whenever you get a product, sales law, this technique that you can use. F stands for friends. R stands for relatives. A stands for acquaintance. మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు. N stands for neighbors. T stands for we colleagues. E stands for if you are running an employee or all those things, your employees. ఎస్ FRANCE. చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ పాయింట్ ఏంటి అంటే వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశారు అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పరు, వాళ్ళ ఫ్రెండ్స్ కి కూడా చెప్పరు. దే హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎ సెల్ఫ్ డౌట్ తోని దే స్టాప్ ఇట్ దేర్ ఇట్ సెల్ఫ్. బట్ ద పాయింట్ ఈస్ సేల్స్ అండ్ మార్కెటింగ్ అనేది ఏంటి అంటే మార్కెటింగ్ యొక్క కోర్ ప్రిన్సిపల్ ఏంటి అంటే అసలు మార్కెటింగ్ అంటే ఏంటి అని చెప్తే నేను ఏం చెప్తాను అంటే మార్కెటింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎడ్యుకేటింగ్ ద కస్టమర్. కస్టమర్కి ఎవరికైతే ప్రాబ్లం ఉందో కస్టమర్కి ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఎక్స్ప్లెయిన్ చేయడమే మనకి ఏంటి అంటే దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ మార్కెటింగ్. మార్కెటింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎడ్యుకేటింగ్ ద కస్టమర్ అబౌట్ ద ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ దట్ వీఆర్ ఆఫరింగ్. మనం ఆఫర్ చేసే ప్రోడక్ట్ గురించి కానీ సర్వీస్ గురించి కానీ మనం కస్టమర్కి ఎడ్యుకేట్ చేయడం మాత్రమే మార్కెటింగ్ యొక్క పెద్ద ప్రాసెస్. అయితే ఈ మార్కెటింగ్ అనే ఒక పెద్ద ఓషన్లో వన్ ఆఫ్ ద ప్రాసెస్ ఇస్ కాల్డ్ సేల్స్ ప్రాసెస్. వన్ ఆఫ్ ద అవుట్కమ్ ఆఫ్ ద మార్కెటింగ్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ సేల్స్.
మార్కెటింగ్ సేల్స్ అనేది మొత్తం డిఫరెంట్, ఆల్టుగెదర్ డిఫరెంట్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏంటంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, మార్కెటింగ్ అన్న సేల్స్ అని ఒకటే అని అంటారు. కానీ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే రైట్ ఫ్రమ్ మార్కెట్ రీసెర్చ్. ఒక కంపెనీ స్టార్ట్ చేయకముందు అసలు ఏ ప్రోడక్ట్ స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎంత రేట్ పెట్టుకోవాలి, ఏ ప్రోడక్ట్ చూస్ చేసుకోవాలి, అన్నీ చేయడం మార్కెట్ రీసెర్చ్ దగ్గర నుంచి. ఓకే, ఏ కలర్ వాడాలి, ప్యాకేజింగ్, అడ్వర్టైజింగ్, బ్రాండింగ్, ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ అయిపోయిన తర్వాత తర్వాత సేల్స్, తర్వాత రిటెన్షన్, కస్టమర్ని మళ్ళీ తీసుకొచ్చుకోవడం, కస్టమర్ని బ్రాండ్ అంబాసిడర్ చేసుకోవడం, ఆల్ దీస్ థింగ్స్, రాయల్టీ, అడ్వకేసీ, అన్ని థింగ్స్ కూడా మార్కెటింగ్లో వస్తాయి. మార్కెటింగ్ ఒక పెద్ద ఓషన్ అయితే చిన్న పార్ట్ మాత్రమే సేల్. మార్కెటింగ్ అనేది ఇన్పుట్ అయితే అవుట్పుట్. అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే సేల్ ఎవరు చేస్తారు, సేల్ మనం చేసినా కూడా కొనుక్కునేది యాక్షన్ ఎవరు తీసుకుంటారు, కస్టమర్. సో అయితే మన మార్కెటింగ్లో వీ హ్యావ్ ఏ వెరీ గుడ్ అమేజింగ్ ఫార్ములా, దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఐడా మోడల్ అంటాం, ఏఐడిఏ, ఐడా మోడల్. ఈ ఐడా మోడల్ ఏం చేస్తుంది అని నిన్నటి వీడియోలో యూ హ్యావ్ ఎన్ అమేజింగ్ థింగ్ విచ్ ఐ స్పోక్ అబౌట్ ఐడా మోడల్. మొత్తం ఐడా గురించి నేను చాలా బాగా మాట్లాడడం జరిగింది. ఐడా మోడల్ రాసుకోండి. సో ఈ ఐడా మోడల్ ఏం చేస్తుంది అంటే అవేర్నెస్, ఇంట్రెస్ట్, డిజైర్, యాక్షన్. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇది కంప్లీట్గా సేల్స్ ఫనల్, సేల్స్ ఆర్ మార్కెటింగ్ ఫనల్. దిస్ ఇస్ ద కోర్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇట్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ స్టేజ్లో మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అంటే ఇప్పుడు మీరు ఒక సర్వీస్ స్టార్ట్ చేశారు, మీరు ఏఐతో సాంగ్స్ తయారు చేస్తున్నారు, లేదంటే సాంగ్స్ తయారు చేస్తున్నారు అనే సర్వీస్ స్టార్ట్ చేసినప్పుడు ఆ సర్వీస్ గురించి అందరికీ మీరు ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. అంటే నేను సాంగ్స్ క్రియేట్ చేస్తున్నాను అని అందరికీ తెలియాలి. పలానా మీరు ఏఐ నేర్చుకుంటున్నారని ఎంతమంది మీ వాట్సాప్ స్టేటస్ అప్డేట్ చేశారు, ఎంతమంది మీ ఫ్రెండ్స్కి చెప్పారు, అట్లీస్ట్ మీ ఇంట్లో వాళ్ళకని చెప్పారా మీరు ఏఐ నేర్చుకుంటున్నారని? ఎస్ అయితే ఎస్ అని టైప్ చేయండి. బీ హానెస్ట్. బీ హానెస్ట్. హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ ఎడ్యుకేటెడ్ యువర్ ఫెలో మెంబర్స్ దట్ యూఆర్ అప్గ్రేడింగ్ యువర్ స్కిల్స్? మీరు అప్గ్రేడ్ తీసుకుంటున్నారు అని చెప్పి ఎంతమందికి చెప్పారు? హెచ్పి నో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హానెస్ట్. రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే చెప్పలేదో వాళ్ళందరికీ కూడా చెప్పండి ఫస్ట్. సో దట్ మనకి ఏం జరుగుతుంది అని అంటే యూ విల్ అండర్స్టాండ్ ఇట్ ఇన్ అ మోర్ బెటర్ వే అండ్ యూ విల్ ఆల్సో టెల్ దెమ్. వాళ్ళకి రేపు పొద్దున ఏం కావాలన్నా కూడా దే విల్ గెట్, వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు ఏంటి గైడెన్స్ కోసం కానీ, ఆల్ దీస్ థింగ్స్ దే విల్ ఆస్క్ యూ ఓన్లీ. ఓకే, సో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఏంటంటే అవేర్నెస్. మనం మన ప్రోడక్ట్ గురించి, బిజినెస్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఎట్లా అంటే 1,00,000 మంది మన వీడియో చూశారు, 1,00,000 మందికి మన ప్రోడక్ట్ గురించి అవేర్నెస్ వచ్చింది అని అంటే 1,000 మంది మాత్రమే ఇంట్రెస్ట్, నాకు ఆ ప్రోడక్ట్ గురించి ఇంకొన్ని డీటెయిల్స్ చెప్తావా అని అడుగుతారు. నువ్వు ఏ నేర్చుకుంటున్నావు అంటే ఎక్కడ నేర్చుకుంటున్నావు చెప్తావా అంటే వాళ్ళకి ఏంటి అంటే దే హ్యావ్ సమ్ ఇంట్రెస్ట్, వాళ్ళు లోపలికి వచ్చారు, ఇంట్రెస్ట్ స్టేజ్. తర్వాత డిజైర్. ఇప్పుడు వాళ్ళకి కొంచెం డీటెయిల్స్ అన్ని తెలిసిన తర్వాత వాళ్ళు ఏంటంటే కంపేర్ చేసుకుంటారు, వేరే దాంతోని మీరు అమ్మే ప్రోడక్ట్‌తోని కంపేర్ చేసుకుంటారు, అది డిజైర్ స్టేజ్. కంపేర్ చేసుకొని ఏది బెటర్ అని చెప్పి చూస్ చేసుకునే డెసిషన్ స్టేజ్ అది. సో చూస్ చేసుకునే డెసిషన్ స్టేజ్‌లో మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఏంటి అనంటే మన ప్రోడక్ట్ అంటే మీ ప్రోడక్ట్ ఎందుకు బెటర్ ఆప్షన్ అనే విషయంగా మీరు దానిపైన ఫోకస్ చేస్తే యూ విల్ విన్ దట్ గేమ్. సో ఇప్పుడు అవేర్‌నెస్ స్టేజ్, ఇంట్రెస్ట్, డిజైర్. అవేర్‌నెస్ క్రియేట్ చేయడము, ప్రోడక్ట్ గురించి అవేర్‌నెస్ క్రియేట్ చేయడం. ఎట్లా క్రియేట్ చేస్తాం సార్ అంటే పాంప్లెట్స్ పంచుతామా, వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడమా, వీడియోస్ చేయడమా, సోషల్ మీడియా యూజ్ చేయడం, ఆల్ దీస్ అన్ని విధాలుగా యూజ్ చేసుకొని మనం విల్ క్రియేట్ అవేర్‌నెస్. కస్టమర్‌కి ఇప్పుడు ఒక షాప్ లాంచ్ అవుతుంది అనుకోండి ఆఫ్‌లైన్‌లో. వాళ్ళు ఎన్ని విధాలుగా అవేర్‌నెస్ క్రియేట్ చేస్తారు, పాంప్లెట్స్ పంచుతారు, టీవీలో చెప్తారు, రేడియోలో చెప్తారు, బయట హోర్డింగ్స్ పెడతారు, దాని తర్వాత సెలబ్రిటీని పిలిచి లాంచ్ చేస్తారు. ఎందుకు అనంటే అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి. పలానా జిల్లాలో, పలానా డిస్ట్రిక్ట్‌లో ఈ షాప్ ఓపెన్ అయింది అనే విషయం అందరికీ తెలియడానికి కోసం అని చెప్పి వాళ్ళు దే విల్ యూజ్ దిస్ డిఫరెంట్ ఛానెల్స్ ఆఫ్ మార్కెటింగ్. థెల్ యూజ్ డిఫరెంట్ ఛానెల్స్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ డూ అవేర్‌నెస్. సో దాని తర్వాత అవేర్‌నెస్ క్రియేట్ చేసిన తర్వాత ఎవరికైతే ప్రోడక్ట్‌లో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే వస్తారు. డిజైర్ వచ్చి లోపలికొచ్చి కొనుక్కునే వాళ్ళు కంపేర్ చేసుకొని ప్రోడక్ట్ చూసి ప్రైస్ ఏంటి, ఆఫర్ ఏంటి, మీ దగ్గర పేమెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, మీ దగ్గర ఈఎంఐ ఇస్తారా లేదా, ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ క్వెషన్స్ అడిగిన తర్వాత డిజైర్ స్టేజ్ అంటాం. ఈ డిజైర్ స్టేజ్‌లో ఈ 3 స్టేజెస్ మాత్రమే మన చేతిలో ఉంటాయి. యాస్ ఎ మార్కెటింగ్ గాని, యాస్ ఎ బిజినెస్ ఓనర్ గాని 3 చేతులు మాత్రమే ఏమేముంటాయి? అవేర్‌నెస్ క్రియేట్ చేయడము, వచ్చే కస్టమర్‌కి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడము, దాని తర్వాత డిజైర్ క్రియేట్ చేయడము, కొనుక్కునే విధంగా చేయడము, దాని తర్వాత యాక్షన్. ఈ యాక్షన్ అనేది ఎవరు తీసుకుంటారు అంటే కస్టమర్ తీసుకుంటాడు. యాక్షన్ అనేది కస్టమర్ తీసుకుంటాడు. యూ గెట్ మై పాయింట్? మీకు ఇది అర్థమైందా? ఐడా అర్థమైతే ఏఐడిఏ అని చెప్పి టైప్ చేయండి. ఇది ఆఫ్‌లైన్ వాళ్ళ స్టోర్ కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ బిజినెస్‌కి కస్టమర్సే రావట్లేదు అని అంటే ఫస్ట్ అవేర్‌నెస్ స్టేజ్‌లో మీరు ఫెయిల్ అయితున్నారు. కస్టమర్స్ రావట్లే అంటే కస్టమర్స్ అవేర్‌నెస్ స్టేజ్‌లో ఫెయిల్ అవుతున్నారు. సార్ కస్టమర్స్ వస్తున్నారు, లోపలికొస్తున్నారు. బోర్డుంది, అంతుంది, అవేర్‌నెస్ చేశాను, నేను మొత్తం మార్కెటింగ్ చేశాను, కస్టమర్స్ లోపలికొస్తున్నారు. కానీ కొనుక్కోకుండా వెళ్ళిపోతున్నారు. అంటే ఇంట్రెస్ట్ స్టేజ్‌లో మీరు ఫెయిల్ అవుతున్నారు. ఇంట్రెస్ట్ స్టేజ్‌లో ఏందంటే కస్టమర్ లోపలికొచ్చినప్పుడు మనం రిసీవింగ్ చేసుకునే పద్ధతి గాని, కస్టమర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం గాని, కస్టమర్‌కి మనం ఇచ్చే ఎక్స్‌పీరియన్స్ గాని, ఆల్ దీస్ థింగ్స్ మ్యాటర్స్ ద మోస్ట్. కస్టమర్‌కి మనం ఎంత బాగా చూసుకుంటామో అంత బాగా కస్టమర్ హి విల్ ఫీల్ హ్యాపీ. హి విల్ ఫీల్ హ్యాపీ అండ్ వన్స్ హి ఫీల్స్ హ్యాపీ హి విల్ నాట్ ఏమంటారు మన మన షాప్‌కే తప్ప వేరే షాప్‌కి పోను అనే ఫీలింగ్‌లో వస్తాడు.
ఇంట్రెస్ట్ స్టేజ్లో ఫెయిల్ అవుతున్నాము అని అంటే కస్టమర్ లోపలికి వచ్చిన తర్వాత కస్టమర్ కావాల్సిన ప్రోడక్ట్ దొరకకపోవచ్చు. దొరకకపోయినా కూడా ఇంట్రెస్ట్ స్టేజ్లో ఫెయిల్ అవుతున్నాం. ఎస్ సార్, కస్టమర్స్ లోపలికి వస్తున్నారు, బాగానే సేపు టైం స్పెండ్ చేస్తున్నారు, మా వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అంత బాగానే ఉంది, అంత బాగానే ఉంది, కానీ కొనుక్కోకుండా వెళ్ళిపోతున్నారు అని అంటే అప్పుడు ఏంటి అంటే మీ దగ్గర రైట్ ప్రోడక్ట్ దొరకకపోవడం కానీ, రేట్లు ఎక్కువ ఉండడం కానీ, వాళ్ళకి కావాల్సిన ఆఫర్ దొరకకపోవడం కానీ, వాళ్ళకి కావాల్సిన పేమెంట్ ఆప్షన్స్ లేకపోవడం కానీ, ఇవన్నీ చేస్తే అది డిజైర్ స్టేజ్లో వెళ్తున్నట్టు. కంపేర్ చేసినప్పుడు బెస్ట్ అని చెప్పి మనం ప్రూవ్ చేసుకోకుండా ఉండడం కానీ, అవన్నీ యూస్ కేసెస్లో జరిగినప్పుడు మనకి ఈ డిజైర్ అనే థింగ్ మనకి అక్కడ వర్కౌట్ అవుతుంది. తర్వాత యాక్షన్ అనేది ఆబ్వియస్లీ ఎవరు తీసుకుంటారు? కస్టమర్ తీసుకుంటారు. ఓకే, డన్. ఎనీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మన మైండ్ సెట్ ఈస్ ద కీ పవర్ థింగ్. అంటే ఎప్పుడైనా కూడా జనరల్‌గా ఏం చేస్తుంది అనంటే, నిన్న ఈవినింగ్ ఎవరైతే అటెండ్ అయ్యారో ఐ ఆస్క్డ్ ద సేమ్ క్వెషన్. సో, జనరల్‌గా ఏంటి అనంటే ఐ విల్ ఆస్క్ యూ ఎ క్వెషన్ ఫర్ ఎవ్రీవన్. ఎవరైతే ఉన్నారో ఆల్‌మోస్ట్ వి హావ్ లైక్ 147 పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి ఒక క్వెషన్ అడుగుతాను. ఐ హావ్ ఎ 1,00,000 రూపీ ప్రొడక్ట్. హౌ మెనీ ఆఫ్ యూ విల్ బై ఇట్? ఐ హావ్ ఎ 1,00,000 రూపీ ప్రొడక్ట్. నా దగ్గర రూ. 1,00,000 విలువ చేసే కోర్స్ ఉంది. హౌ మెనీ ఆఫ్ యూ విల్ బై ఇట్? ఇఫ్ యెస్, టైప్ యెస్ ఇన్ ద చాట్ బాక్స్. ఇఫ్ నో, టైప్ నో ఇన్ ద చాట్ బాక్స్. యెస్, 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 నో, యెస్, నో, యెస్. ఆలూరి బాలాజీ గారు, రాజశేఖర్ గారు యెస్, నో. If it is useful for me, I will buy based on awareness, elaborate the product usage. Okay. Depends on the content. Okay, perfect. సో, ఇప్పుడు ఐయామ్ జస్ట్ టెల్లింగ్ యూ వన్ థింగ్. సో, ఇప్పుడు మీరు ఎవరైతే నో చెప్పారో వాళ్ళందరికీ చెప్తున్నాను. మీ మైండ్‌కి క్లియర్ కట్‌గా మీరు ఒక ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చేసారు. ఏమని అనంటే స్టేట్మెంట్ ఇచ్చారు. 1,00,000 రూపీ ప్రొడక్ట్ నేను అఫోర్డ్ చేయలేను అని చెప్పి డైరెక్ట్ మీ మైండ్‌కి స్టేట్మెంట్ ఇచ్చారు. సో, మీ మైండ్ ఏం చేస్తుంది అంటే ఓకే, నేను అఫోర్డ్ చేయలేను అని చెప్పి మీరు తెచ్చుకొని ఉంటుంది. నేను అదే క్వెషన్ మీకు అడుగుతున్నాను. మైండ్‌కి మీరు ఏమని అడగండి అంటే హౌ క్యాన్ ఐ అఫోర్డ్ ఇట్ అని అడగండి. అప్పుడు మైండ్ ఏం చేస్తుందంటే మీరు మైండ్‌ని క్వెషన్ అడిగినప్పుడు, బ్రెయిన్‌ని క్వెషన్ అడిగినప్పుడు ఇట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ ఆన్సర్స్ అండ్ సొల్యూషన్స్ హౌ యూ క్యాన్ గెట్ ఇట్. నేను ఎందుకు చెప్తున్నా అంటే లాట్ ఆఫ్ పీపుల్ ఏంటి అనంటే నేను సేల్ చెయ్యలేను అనే మైండ్ సెట్‌తోని ఉంటారు. నేను బిజినెస్ చేయలేను అనే మైండ్ సెట్‌తోని ఉంటారు. నేను బిజినెస్ చేయలేను, నేను సేల్ చేయలేను అంటే ఏం చేస్తున్నాం మనము? వి ఆర్ గివింగ్ ఎ స్టేట్మెంట్ టు అవర్ బ్రెయిన్ దట్ యూ కాంట్ డూ ఇట్. ఆల్రెడీ మన బ్రెయిన్‌కి తెలుసు నువ్వు యూ కాంట్ డూ ఇట్ అని. మళ్ళీ ఎంత ఫోర్స్ చేసినా, ఏం చేసినా కూడా రాదు. చాలా సార్లు నాకు కస్టమర్స్ రావట్లేదు సార్, నాకు కస్టమర్స్ రావట్లేదు అంటే స్టేట్మెంట్. నాకు బిజినెస్ జరగట్లేదు సార్, నాకు బిజినెస్ జరగట్లేదు అంటే స్టేట్మెంట్. మన బ్రెయిన్ ఈస్ వెరీ మచ్ పవర్‌ఫుల్ మెషిన్. వాటెవర్ యూ గివ్, వాటెవర్ యూ గివ్ వాళ్ళేంటి అనంటే థాట్ విల్ ఇన్‌స్ట్రక్ట్ అండ్ ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో సేవ్ అయిపోయి దానిలానే మీకు బిహేవ్ చేస్తుంది. లాట్ ఆఫ్ టైమ్స్ చూడండి, మీరు ఎవరినైనా పర్సన్‌ని తలుచుకోండి. ఆ పర్సన్ కాల్ చేయడం గానియండి, ఆ పర్సన్ ఫోన్ చేయడం గానియండి, కాల్ చేయడం గానియండి, కనబడడం గాని ఆర్ ఆల్ దీస్ థింగ్స్ జరుగుతది. ఎందుకంటే దట్ ఇంట్యూషన్, మన హ్యూమన్ బ్రెయిన్ ఈస్ వెరీ మచ్ పవర్‌ఫుల్. వాటెవర్ యూ థింక్, వాటెవర్ యూ బిలీవ్ ఇట్ విల్ డెఫినైట్‌లీ అంటే డెఫినైట్‌లీ హ్యాపెన్. సో, బిజినెస్ మైండ్‌సెట్‌లో ఫస్ట్ థింగ్ ఏంటి అనంటే యువర్ అప్రోచ్ ఫర్ సాల్వింగ్ ఎ ప్రాబ్లమ్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే బిజినెస్ అంటేనే మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్. బిజినెస్ అంటేనే ఏంటి? ప్రాబ్లమ్ సాల్వింగ్. ఒక పర్సన్‌కి ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంది. ఆ ప్రాబ్లమ్‌ని మీరు మీ దగ్గర ఉన్న సొల్యూషన్‌తోని యూ ఆర్ సాల్వింగ్ దట్ ప్రాబ్లమ్. బిజినెస్ ఈస్ ఆల్ అబౌట్ ప్రాబ్లమ్ సాల్వింగ్. దెన్ ఇంకొకటి ఏంటంటే బిజినెస్ ఈస్ ఆల్ అబౌట్ కనెక్టింగ్ ద డాట్స్ అని అంటారు. ఒక హోల్‌సేలర్ ఉన్నారు, ఒక రిటైలర్ ఉన్నారు. మీరు ఒక ప్లాట్‌ఫార్మ్ తయారు చేస్తారు. యూ విల్ కనెక్ట్ ద డాట్స్. వాటెవర్ ఇట్ ఈస్ యూ విల్ కనెక్ట్ ద డాట్స్. దట్ మచ్ సింపుల్. సో, ఇక్కడ ఏంటంటే దట్ మైండ్ సెట్, హౌ యూ లుక్ ఎట్ ద థింగ్స్ మ్యాటర్ ద మోస్ట్. ఇప్పుడు మీరు ఆలోచించండి. యూ ఆస్క్ దట్ బ్రెయిన్, యూ హావ్ ఎ 5,00,000 రూపీ ప్రొడక్ట్ మీకు 1,00,000 రూపీకి వస్తుంది. వాటెవర్ ఇట్ ఈస్ ప్రొడక్ట్ గురించి మర్చిపోండి. అండ్ దట్ యూ ఎసెన్షియల్లీ నీడ్ ఇట్ ఇన్ యువర్ ఫ్యూచర్. మీ అప్‌స్కిల్లింగ్ కోసం, దానికోసం, దీనికోసం యూజ్ అయ్యే ప్రొడక్ట్. దాన్ని ఇప్పుడు మీ బ్రెయిన్‌ని అడగండి హౌ యూ కుడ్ అఫోర్డ్ ఇట్. అండ్ యువర్ బ్రెయిన్ విల్ గివ్ యూ సొల్యూషన్స్ అండ్ స్ట్రాటజీస్ అండ్ టెక్నిక్స్, టాక్టిక్స్. ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, నేను ఒక స్కిల్ నేర్చుకుంటా, వెంటనే సంపాదిస్తా, ఈఎంఐ పెట్టుకుంటా. ఆల్ దీస్ ఐడియాస్ ఇట్ విల్ గివ్ యూ. ఈస్ ఇట్ గివింగ్ టు యూ? యెస్ అయితే యెస్ అని టైప్ చేయండి. సో, వెనెవర్ ఇట్ ఈస్ ఎనీ కైండ్ ఆఫ్ ఛాలెంజ్, ఇఫ్ ఇట్ ఈస్ 1 crore ఆల్సో దట్స్ ఓకే. హౌ కెన్ ఐ మేక్ 1 crore? ఆస్క్ యువర్ బ్రెయిన్. కస్టమర్స్ రావట్లేదు అంటే డోంట్ సెల్ఫ్ ఫీడ్ యువర్ బ్రెయిన్ టెల్లింగ్ దట్ ఐఎమ్ నాట్ గెట్టింగ్ కస్టమర్స్ అని చెప్పి ఆ మైండ్ సెట్ మార్చుకోండి. యూ ఆర్ గెట్టింగ్ కస్టమర్స్, యూ ఆర్ డూయింగ్ వెరీ గుడ్. ఎవరికైనా వెళ్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్‌గా ఏం చేస్తాము అనంటే 1 సెకండ్, ఒక్క నిమిషం.
Everyone drink some water. It has been almost 40 minutes. ఎస్. ఐ టెల్ యూ సంథింగ్. ఎవరైనా నీ బిజినెస్ ఎట్లా నడుస్తుంది అది ఇది అని అంటే ఏం నడవట్లేదు, ఏం నడవట్లేదు, ఏం నడవట్లేదు అంటారు. ఒక్క నిమిషం చూడండి, గమనించండి. ఏం నడవట్లేదు అన్న వాళ్ళ దగ్గర మనం వెళ్ళి బిజినెస్ చేస్తామా? ఏం నడవట్లేదు అని అంటే అయ్యో ఆయన దగ్గర ఏమో బాలేదేమో, ఆయన సర్వీస్ బాలేదేమో అది ఇది అని అనుకుంటాం. ఏమి నడవని వాళ్ళ దగ్గర మనం వెళ్ళి బిజినెస్ చేస్తామా? లేదంటే మనం వెళ్ళి బిజినెస్ ఇస్తామా? హలో, ఆర్ యూ విత్ మీ దేర్? నో. నో. అంటే మనం ఏమని ఎడ్యుకేట్ చేస్తున్నాము? కస్టమర్‌కి నువ్వు రాకు అని చెప్పి ముందే ప్రిఫిక్స్ చేసేస్తున్నాం. సైకాలజికల్లీ వి ఆర్ టెల్లింగ్ థట్ నాకే బిజినెస్ ఏం అవ్వట్లేదు, నా బిజినెస్ బాలేదు అది అని చెప్తే మీరు యూ ఆర్ గివింగ్ అన్ ఇన్‌స్ట్రక్షన్, డోంట్ కమ్, సింపుల్. సో వెనెవర్ యూ స్పీక్ విత్ సమ్‌వన్, ఐ యామ్ రియల్లీ డూయింగ్ వెరీ మచ్ గుడ్. ఐ యామ్ డూయింగ్ గ్రేట్. నాకు ఆల్రెడీ బ్యాండ్‌విడ్త్ ఉంది. చాలా నేను వర్క్ చేస్తున్నాను. లాట్ ఆఫ్ బిజినెసెస్ హ్యాపెనింగ్ అన్నప్పుడు ఏమనుకుంటారు అంటే ఓకే, చాలా మంది చేస్తున్నారు అంటే దేర్ ఈస్ సంథింగ్, దేర్ ఈస్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పి దే విల్ కమ్ టు యూ. మేక్ సెన్స్? ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టిఫిన్ సెంటర్ దగ్గర కానీ ఎక్కడ కానీ ఎక్కువ మంది ఉన్నారు అనుకోండి, అక్కడికి వెళ్ళి మంది తింటాం. ఎస్ నో? ఒక టిఫిన్ సెంటర్, మన 2 టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి, ఒక దగ్గర ఎక్కువ మంది ఉన్నారు అనుకోండి, అక్కడికి వెళ్ళి తింటాం. ఎందుకు ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు అంటే దెర్ ఇస్ సంథింగ్ దట్ దే ఆర్ డూయింగ్ గుడ్ సర్వీస్ అని అర్థం. So when they're doing or giving good service, everyone wants that kind of service to happen. ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద సర్వీస్, ఇట్స్ ఆల్ అబౌట్ ద కస్టమర్ ఎక్స్పీరియన్స్ దట్ యూ డెలివర్. రాసుకోండి, కస్టమర్ ఎక్స్పీరియన్స్ దట్ యూ డెలివర్. సో ఐల్ గివ్ యూ ఎ సింపుల్ సినారియో ఆఫ్ హౌ యూ కెన్ యూస్ చాట్ జీపీటీ అండ్ గెట్ యువర్ 90 days ప్లాన్. నేను ఇప్పుడు చాట్ జీపీటీకి వెళ్తున్నాను. చాట్ జీపీటీకి వెళ్ళి నేను ఐఎమ్ ఆస్కింగ్, ఐఎమ్ గివింగ్ ఏ ప్రాంప్ట్. ChatGPT, I want a songs making business. Like I create songs for all occasions, all festivals, all people, all these things. Give me a roadmap, how I can promote this service, how I can market this service. Suggest me a brand name, suggest me testimonials, suggest me logo, suggest me ideas, business ideas, suggest me some guerrilla marketing strategies ideas. How I can get customers by spending 0 rupee using my existing network, all the stuff. Can you just give me ideas, strategies for the same? అలాంగ్ విత్ 90 days రోడ్ మ్యాప్ అని రాస్తున్నా. ఒక కస్టమర్ ఒక బిజినెస్ సెట్ అవ్వడానికి, ట్రై చేయడానికి, ఆల్ దీస్ థింగ్స్ వీ నీడ్ టు హ్యావ్ అట్లీస్ట్ 90 days ఆఫ్ టైమ్. కాబట్టి ఇది నేను అడిగాను కాబట్టి నా గురించి అన్ని తెలుసు కాబట్టి ఇట్ ఈస్ గివింగ్ మీ ఇన్ దట్ యాంగిల్. నా క్లబ్స్ నెట్వర్క్, లయన్స్ క్లబ్, ఆల్ దీస్ థింగ్స్ యూజ్ చెయ్యి, గివ్ అవేస్ చెయ్యు, బిజినెస్ యాంథమ్ రాసివ్వు.
నేమ్ సాంగ్ బూత్ అని చెప్పి ఎట్ ఈవెంట్ సిట్ విత్ ల్యాప్టాప్ క్రియేట్ 10 సెకండ్ సాంగ్ ఫర్ పీపుల్ ఇన్స్టాంట్లీ దే విల్ షేర్ ఇట్ ఎవ్రీవేర్. ఫెస్టివల్ గ్రీటింగ్ అప్పుడు క్యూఆర్ కోడ్ విత్ పోస్టర్స్ ఎవ్రీవేర్ స్కాన్ టు గెట్ యువర్ నేమ్ సాంగ్ ఫ్రీ. కాలేజ్ యాంథమ్ కాలేజ్ ఫెస్టివల్స్కి చేయమని చెప్తుంది. ఆటో రిక్షా జింగిల్స్ వాంట్ ఏ సాంగ్ నేమ్ కాల్ సాంగ్ క్రాఫ్ట్. సో ఇప్పుడు ఫస్ట్ చూసుకుంటే మనకి ఏంటంటే కంప్లీట్ 360 డిగ్రీ రోడ్ మ్యాప్ ఇచ్చింది. ఫస్ట్ నేమ్, తర్వాత బ్రాండింగ్, తర్వాత మార్కెటింగ్, తర్వాత 0 రూపీ గ్రోత్, దాని తర్వాత 90 days రోడ్ మ్యాప్, గొరిల్లా మార్కెటింగ్ అని అంటే క్రియేటివ్గా విత్ వెరీ మచ్ స్పెండింగ్ లెస్ అమౌంట్తోని హౌ యూ కెన్ డూ మార్కెటింగ్. దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ గొరిల్లా మార్కెటింగ్. తర్వాత టెస్టిమోనియల్స్ కలెక్ట్ చేసుకోవడం, తర్వాత లోగో ఐడియాస్ ఇచ్చింది, తర్వాత మానిటైజేషన్ మోడల్స్ అంటే మన బిజినెస్ ఎలా ఉండాలి, బిజినెస్ మోడల్ ఏంటి అనే మానిటైజేషన్ మోడల్ని ఇచ్చింది. సో ఇక్కడ సాంగ్ క్రాఫ్ట్ స్టూడియో అని చెప్పి ఒక పేజ్ ఇచ్చింది. సాంగ్ క్రాఫ్ట్ స్టూడియో నుంచి ఇమోషనల్ గిఫ్టింగ్ బేస్డ్ నేమ్స్, హార్ట్ సాంగ్ ఫ్యాక్టరీ, మెమరీ మెలోడీ, ట్యూన్ ట్రిబ్యూట్. సో ఇది నేను ఒక టూల్ కనే చెప్పట్లేదు, నేను ఎనీథింగ్కి చెప్తున్నాను. సో ఇందులో ఏం చేసింది, కాన్సెప్ట్ 1 ఏ హెడ్ ఫోన్ ఐకాన్, కాన్సెప్ట్ 2, కాన్సెప్ట్ 3, కాన్సెప్ట్ 4 కూడా ఇచ్చింది. ఏ కలర్ వాడాలో కూడా ఇచ్చింది క్లియర్గా. తర్వాత టెస్టిమోనియల్స్ ఇచ్చింది. మనం ఏమేమి సాంగ్స్ చేయొచ్చు, బర్త్డే సాంగ్స్ చేయొచ్చు, యానివర్సరీ సాంగ్ చేయొచ్చు, ప్రపోజల్ సాంగ్ ఇది నేను ఫస్ట్ టైం వింటున్నా, ఇది కూడా బాగుంది. ప్రపోజల్ చేయడానికి కూడా మనం సాంగ్ క్రియేట్ చేయొచ్చు. ఫేర్వెల్ సాంగ్స్ ఇది కూడా చేయొచ్చు. అప్రిషియేషన్ సాంగ్ చేయొచ్చు, ఎస్ వెరీ గుడ్ అప్రిషియేషన్ సాంగ్. కపుల్ స్టోరీ సాంగ్స్, మోటివేషనల్ సాంగ్స్, ఎస్. టైటిల్ సాంగ్స్, నెక్స్ట్ డివోషనల్ సాంగ్స్, నిన్న మనం చూసాము డివోషనల్ సాంగ్స్. దాని తర్వాత ఫెస్టివల్స్కి సంక్రాంతి, గణేష్ చతుర్థి, హోలీ, దసరా, దీపావళి, న్యూ ఇయర్, ఫాదర్స్ డే, మదర్స్ డే, ఫ్రెండ్షిప్ డే, టీచర్స్ డే, ఇట్లా మీరు ఇంపార్టెంట్ డేస్ అని కొడితే ఆల్మోస్ట్ 365 డేస్లో 200 డేస్ ఆర్ ఇంపార్టెంట్ డేస్. అన్ని ఇంపార్టెంట్ డేస్ అన్ని కూడా మనకి వస్తాయి. నా ఆడియో క్లియర్ ఉంది కదండి? ఎస్ ఎస్ ఈజ్ మై ఆడియో క్లియర్? ఎస్ పర్ఫెక్ట్. నెక్స్ట్ బిజినెస్ సాంగ్స్ హై టికెట్ అని ఇచ్చింది చూడండి. అంటే బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే విల్ పే యూ ప్రీమియం, దే కెన్ పే యూ హై టికెట్, దే విల్ పే యూ ప్రీమియం. సో బిజినెస్ సాంగ్స్లో ఏంటి అంటే బ్రాండ్ యాంథమ్ అని ఇచ్చింది. ఒక ప్రోడక్ట్ కానీ ఒక బిజినెస్ కానీ ఏదైనా బ్రాండ్ ఉంది అనుకోండి, ఆ బ్రాండ్ యొక్క యాంథమ్. తర్వాత ప్రోడక్ట్ లాంచ్ అవుతుంది, ప్రోడక్ట్ లాంచ్ సాంగ్. దాని తర్వాత ఎంప్లాయీకి మోటివేషన్ ఇవ్వడానికి ఎంప్లాయీ మోటివేషన్ సాంగ్. కమ్యూనిటీ సాంగ్స్, రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ జింగిల్స్ ఏంటి అని చెప్పి. నెక్స్ట్ ఎన్జిఓ ఆర్ చారిటీ యాంథమ్. కాలేజ్ ఫెస్ట్ ఏవైతే జరుగుతూ ఉంటాయో కాలేజ్ ఫెస్ట్ జరిగినప్పుడు కాలేజ్ ఫెస్ట్ సాంగ్స్. నెక్స్ట్ షార్ట్ రీల్ హుక్స్, ఫెస్టివల్ గ్రీటింగ్స్, బిజినెస్ ప్రమోషన్స్, ఇన్ఫ్లుయెన్సర్, హౌ టు ప్రమోట్ అండ్ మార్కెట్, 0 to 500 రూపీస్ బడ్జెట్, ఏమేం చేయాలి హట్కే ఐడియాస్ ఇచ్చింది. నేమ్ సాంగ్ బూత్, తర్వాత కంప్లీట్ రోడ్ మ్యాప్, ఫస్ట్ డే నుంచి 7th డే వరకు ఏదైతే చేయాలో, నెక్స్ట్ 8th డే నుంచి 21st డే వరకు ఏదైతే చేయాలో, డే 22 నుంచి డే 45 వరకు ఏమేం చేయాలి, బేసిక్ స్టాండర్డ్ ప్రీమియం బిజినెస్ యాంథమ్ 10,000 రూపీస్ పెట్టుకోమని చెప్తుంది. ఎక్కడెక్కడ ప్రమోట్ చేయాలి, కన్వర్ట్ 50 people in a month for 25,000 to 40,000 rupees business, స్కేల్ అప్, బర్త్డే సాంగ్స్, ఆల్ దీస్ థింగ్స్, 0 రూపీ మార్కెటింగ్, ఏం చేయాలి, 90 minute సాంగ్ ఛాలెంజ్. సో ఇలా మొత్తం ఏమేం చేయాలో ఎవ్రీథింగ్ ఇచ్చింది. బోనస్ 30 కంటెంట్ ఐడియాస్ ఫర్ రీల్స్. నేను ఏమేమి రీల్స్ చేయాలి, రీల్స్ స్క్రిప్ట్ కూడా ఇస్తుంది, ఫైనల్ సమ్మరీ, ఎవ్రీథింగ్ యూ కెన్ జస్ట్ సీ. మొత్తం ఒక బిజినెస్ లాంచ్ చేయడానికి కంప్లీట్ రోడ్ మ్యాప్ అండ్ ఎవ్రీథింగ్ ఇచ్చింది. నేను ఏమని చెప్పాను చూడండి, నార్మల్గా నేను ఏమని చెప్పాను ఒకసారి ఈ ప్రాంప్ట్ చదివి ఒకసారి అనలైజ్ చేయండి. If you have understood what I was telling, type understood in the chat box. Whatever the business it might be, the solution is at your fingertips directly. The whole way just I want to tell you is the solution is at your fingerprints directly. మనం ఎక్కడ ట్యాప్ చేస్తున్నాం, ఎక్కడ మార్కెట్ చేస్తున్నాం, ఎన్ని విధాలుగా అవేర్నెస్ చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను ఏమని అడుగుతానంటే గివ్ మీ ఏఐడిఏ మోడల్ ఫర్ దిస్. ఐడా మోడల్ చెప్పాను కదా, గివ్ మీ ఏఐడిఏ మోడల్ ఫర్ దిస్ అని చెప్పి అడుగుతున్నాను. అటెన్షన్ ఆర్ అవేర్నెస్, వాట్ ఇఫ్, ఇంట్రెస్ట్, ఎక్స్ప్లెయిన్ యువర్ వర్క్, ట్రిగ్గర్ ది ఇమోషన్స్, డిజైర్, యాక్షన్. వాట్ should I do in attention stage? Give me all list.
అటెన్షన్ స్టేజ్లో 50 పవర్ఫుల్ యాక్షన్స్ చేయాలి. మనం ఏమేం చేయాలి? నేమ్ సాంగ్స్, యూజ్ హ్యుమానిటీ అండ్ క్యూరియాసిటీ, యూజ్ ఎమోషనల్ హుక్స్, లివరేజ్ సోషల్ ప్రూఫ్స్, యూజ్ షాక్ వాల్యూస్, వాట్సాప్ రిటెన్షన్ హ్యాక్స్. Yes, sir. You can do it for real estate. Any business you want to promote, you can do it. So give me all possible అడగొచ్చు, తెలుగులో కూడా అడగొచ్చు, వేస్ ఆఫ్ ప్రమోటింగ్ మై బిజినెస్. నేను ఈ బిజినెస్ని ప్రమోట్ చేయడానికి ఎటువంటి మార్కెటింగ్ ఛానల్స్ వాడాలి అని అంటాం దాన్ని. 120 ప్రమోషన్ స్ట్రాటజీస్ ఇచ్చింది. ఆన్లైన్, ఆఫ్లైన్, గొరిల్లా, ఫ్రీ, పెయిడ్, ఎవ్రీథింగ్. సో ఇప్పుడు 0 రూపీ ప్రమోషన్ మెథడ్ యూజ్ దెమ్ ఇమీడియట్లీ. యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ గోల్డ్ మైన్. 20 మెథడ్స్ ఇచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ ఇన్‌స్టాగ్రామ్ ప్రమోషన్, దాని తర్వాత యూట్యూబ్ షార్ట్ వీడియోస్, వాట్సాప్ స్ట్రాటజీ, లింక్డ్ఇన్ ప్రమోషన్, ఇలా ఎన్ని మెథడ్స్ ఇచ్చింది చూడండి. ఇట్ గేవ్ మీ ఆల్మోస్ట్ 120 మెథడ్స్. ఓహ్! ఇంకా చేస్తున్నాను, ఇంకా ఇస్తున్నాను చూడండి. రిఫరల్ మార్కెటింగ్ బూమ్, యూ హ్యావ్ 120 ప్లస్ 200 మెథడ్స్ ఇచ్చింది నాకు. టు ప్రమోట్ ఎవ్రీథింగ్. యూ ఆర్ గెటింగ్ మై పాయింట్? యెస్. తెలుగులో కావాలి, తెలుగులో కూడా అడగొచ్చు. హోల్ బిజినెస్‌ని మీరు జస్ట్ బై యూజింగ్ చాట్ జీపీటీతోని కొత్త బిజినెస్‌ని బిల్డ్ చేయొచ్చు. కంప్లీట్. ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ 90 డేస్ యాక్షన్ ప్లాన్, డే బై డే టాస్క్స్, అసలు ఎవ్రీ డే మీరు దాని బిజినెస్‌ని రీచ్ అవ్వడానికి మీరు ఏం చెయ్యాలి అని డే బై డే టాస్క్స్ కూడా క్రియేట్ చేసింది. మొత్తం టాస్క్ లిస్ట్. తర్వాత వెబ్‌సైట్ కంటెంట్ కావాలి. వెబ్‌సైట్ కంటెంట్‌లో ఏం పెట్టాలి? ఏమేం చేయాలి? ఏంటి? ఎవ్రీథింగ్. వాట్సాప్ బ్రాడ్‌కాస్ట్ స్క్రిప్ట్స్ ఇమ్మని చెప్పి అడుగుదాం. ఓకేనా? వాట్సాప్‌లో మనం మెసేజ్ చేయడానికి, బ్రాడ్‌కాస్ట్ చేయడానికి ఎటువంటి స్క్రిప్ట్స్ ఇయ్యాలి అని అడుగుతున్నాను నేను. సో, హియర్ ఆర్ 20 వాట్సాప్ బ్రాడ్‌కాస్ట్ మెసేజ్ ఇచ్చింది. ఎవ్రీ డే ఏం చేయాలి అని. సో, చూడండి. నేను ఇది ఒక్క బిజినెస్‌కే చెప్పట్లేదు. దిస్ ఈస్ జనరిక్ ఫర్ ఎనీ బిజినెస్. ఇంకా 50 మోర్ స్క్రిప్ట్స్ కావాలా? ఏం చేయాలి? ఇప్పుడు నేను ఈ కస్టమర్‌కి పంపిస్తున్నాను. ఈ కస్టమర్‌కి పంపించినప్పుడు కస్టమర్‌కి యూజ్‌ఫుల్ అయ్యేలాగా ఒక స్క్రిప్ట్ ఇవ్వాలంటే అట్లా కూడా ఇస్తుంది. యూ గాట్ ఇట్? యెస్. విల్ యూ ట్రై దిస్ ఫర్ యువర్ బిజినెస్ టుడే? హౌ మెనీ ఆఫ్ యూ విల్ ట్రై దిస్ ఫర్ యువర్ బిజినెస్ టుడే? ఎగ్జిస్టింగ్ బిజినెస్ అయినా, ఓన్ బిజినెస్ అయినా, హౌ మెనీ ఆఫ్ యూ విల్ ట్రై ఆర్ విల్ డూ? విల్ ట్రై వద్దు, విల్ డూ. విల్ డూ. టైప్ విల్ డూ, ఐ విల్ డూ ఇన్ చాట్ బాక్స్. జీల సత్యం గారు మీరు అడగండి. నా దానికన్నా మీ చాట్ జీపీటీ మీకే బాగా ఆన్సర్ ఇస్తుంది. యూ విల్ లెర్న్ ఇట్. మనం తింటేనే టేస్ట్ తెలుస్తుంది కాబట్టి యూ ఓన్లీ డూ ఇట్ బై యువర్ సెల్ఫ్. ఓకే. యాక్చువల్లీ ఐఎమ్ ఎ బిట్ విత్ కోల్డ్. ఐఎమ్ అనేబుల్ టు కంటిన్యూ ద క్లాస్. ఐల్ స్టాప్ ఇట్ హియర్. ఐల్ కంటిన్యూ నెక్స్ట్ వీక్. సండే వి హ్యావ్ ఎ సెషన్. సో, నాకు కొంచెం కోల్డ్ ఎక్కువుంది. సో, దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐఎమ్ అనేబుల్ టు టేక్ ద క్లాస్. సో, ప్లీజ్ యూజ్ ChatGPT and make your complete 90 days roadmap and come for the session for next week. Next week we'll learn about video making. ఆర్ఐపీ వీడియోస్, చనిపోయిన వాళ్ళ వీడియోస్ ఎలా చేయాలి అనే విషయాలు నేర్చుకుంటాము. వీడియోస్ ఎలా తయారు చేయాలి, బిజినెస్ ప్రమోషన్ వీడియోస్ ఎలా తయారు చేయాలి అనే విషయాలు ఎన్నో నేర్చుకుంటాము. దట్ ఈస్ ఆన్ ద నెక్స్ట్ మాడ్యూల్ దట్ వి హావ్. సండే విల్ బి హ్యావింగ్ సమ్ స్పెషల్ సెషన్ ఇన్ ద ఆఫ్టర్నూన్. యూ విల్ గెట్ ది డీటెయిల్స్. వై 90 డే రూల్, వై 90 డే ప్లాన్ ఎందుకనంటే పీపుల్ హూ ఆర్ స్టార్టింగ్ people, yeah, you can do 60-day plan also, but the point is ma'am, 90-day plan is something that you can, it is just like a process. బిజినెస్ లో మీరు మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అయినా సక్సెస్ అయినా కూడా మీరు ఏం చేయొచ్చు అని అంటే యూ కెన్ డైరెక్ట్లీ వాట్ యూ సే, యూ విల్ హ్యావ్ దట్ పేషెన్స్ లెవెల్. లేదు అంటే ఏమైపోతుంది అంటే 60 డేస్ నేను చేశాను, 60 డేస్ లో కాలేదని చెప్పి డిమోటివేట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఇప్పుడు నన్ను అడగండి, నేను ఐ డూ ఇట్ ఇన్ 2-3 డేస్ ఇట్ సెల్ఫ్. ఐ లాంచ్ సో మెనీ బిజినెస్ ఇన్ 1 hour ఆల్సో యూజింగ్ ఏఐ. దట్ ఈస్ పాసిబుల్ నౌ. కానీ యూ నీడ్ టు హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్. You need to have that gut feeling that it will work. ఎందుకంటే you are investing your energies, time, efforts, money, everything in that. కాబట్టి you are creating your own brand identity. That is something that you need to do. Yes. Yes, recording will be uploaded in the class. Yes, perfect. Shankar garu, yes, you can unmute yourself, Shankar garu.